నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సమీక్షలో పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గేల్, ఓఎన్జీసీ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని, ఆసుపత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. మంగళగిరిలో రేపు ఈ పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్లతో కలిసి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం 11 లక్షలకు పైగా దివ్యాంగులకు ఇది ఉగాది కానుకగా అందనుంది. అలాగే సహాయకులకు 50% టికెట్ రాయితీ ఇవ్వనున్నారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తించనుండగా వివిధ వర్గాల దివ్యాంగులకు ప్రయోజనం చేకూరేలా విస్తరించారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం సంవత్సరానికి 207 కోట్లు ఖర్చు చేయనుంది. పథకం ప్రారంభం అనంతరం సీఎం, మంత్రులు దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అనంతరం ఆత్మీయ విందు ఇవ్వనున్నారు. ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి ప్రయాణించి భోజనం చేయనున్నారు. ఇప్పటికే స్త్రీశక్తి పథకం ద్వారా కోట్ల సంఖ్యలో మహిళలు ఉచితంగా ప్రయాణించిన నేపథ్యంలో ఇప్పుడు దివ్యాంగ శక్తి పథకం కూడా ప్రజలకు మరింత ఉపశమనం కలిగించనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 19వ తేదీ ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయం గర్భగుడి మొదలు ఆలయం మొత్తం శుద్ధి చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్, అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ, ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం నిర్వహించామన్నారు. కాగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. మార్చి 18వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను నిలిపివేశారు. ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి సందర్భంగా ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతకన్నా విశేషం ఏం లేదు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు, అలానే ఉగాదికి ముందు, అలానే ఆదివార ఆస్థానానికి కూడా చేయటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చిన సాంప్రదాయమే. కానీ చాలా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఆఫీసర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ పార్టిసిపేట్ చేసి టెంపుల్ మొత్తాన్ని ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటేనే, కోయిల్ అంటేనే టెంపుల్, ఆళ్వార్ అంటే డివోటీ, అండ్ తిరుమంజనం అంటే ప్యూరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనం ఒక సాంప్రదాయబద్ధంగా కూడా స్వామివారిని కూడా వైట్ క్లాత్ తోటి కప్పి, అలానే మిగతా పూజ కార్యక్రమం, పూజ సంబంధించిన సామగ్రిని కూడా అన్నీ కూడా క్లీన్ చేసి
అంతా క్లీన్ చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఉండే పేస్ట్ని మొత్తం కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా గోడలకి మిగతా ప్లేసుల్లో కూడా అంతా కూడా చేసి ఏ రకం ప్యూరిఫికేషన్ అయినట్టు దీన్ని భావించడం జరుగుతుంది. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధంతో చాలా ఉత్సాహంతో నిన్న రాత్రి ముందరనే మనం యాక్చువల్గా లైన్ కట్ చేసి 1 యాక్చువల్గా 12:45 కల్లా టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది. అలానే ఈరోజు మార్నింగ్ వీఐపీ బ్రేక్ కూడా దర్శనం రద్దు చేయడం అనేది కామన్ భక్తులు వెయిట్ చేస్తుంటారు. సామాన్య భక్తులు ఎస్డి సర్వదర్శనంలో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా కూడా మనం ముందరనే చేసి టైం ప్రకారం వాళ్ళకి మళ్ళీ దర్శనం కూడా చేపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన ఎంవీ నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో సమావేశమైంది. నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందం ప్రతి ఏటా వారి కోర్సు అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ బృందం ఏపీలోని విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధి, అమరావతి ప్రజా రాజధాని అభివృద్ధి తదితర ప్రాంతాలను నేరుగా సందర్శించి అక్కడ జరిగే అభివృద్ధిని అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీసీ బృందం సీఎస్తో సమావేశమై అమరావతి నూతన రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను ప్రభుత్వం అధిగమిస్తూ నిర్మాణ పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నది సీఎస్ సాయి ప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్టమట్టి తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా, గ్రీజు కూడా పెట్టలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుడా కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా వదిలేసిందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని యువత సనాతన ధర్మంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాణ్యత పెంచారని అభినందించారు. స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు స్వామివారి ఆలయాన్ని మొత్తం కూడా పరిశుభ్రం చేసి సంవత్సరానికి 5 సార్లు ఈ కార్యక్రమం చేస్తారు. ఈ సందర్భంగా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే తెలుగువారి సంవత్సరాది పండుగ ఉగాది పండుగ మరి 19వ తారీఖు పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా చాలా పవిత్రంగా ఈ ఉగాది కార్యక్రమానికి ముస్తాబవుతా ఉన్నాయి దేవాలయాలను కూడా. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఆ ధర్మాన్ని పాటించాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. యువత కూడా, ముఖ్యంగా యువత చాలా కీలకంగా చాలా నిజాయితీగా వర్క్ చేస్తున్నారు. తప్పకుండా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలు పరిశ్రమలు రావడానికి కానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి కానీ చాలా స్వామివారి ఆశీర్వచనాలు కావాలని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ చాలా పవిత్రంగా ఉంది. ప్రసాదం కూడా చాలా మరి క్వాలిటీతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని ఇవాళ మళ్ళీ దొరకడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా మేము అపోజిషన్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు చాలా బాధపడేవాళ్ళం. ఆ లడ్డు పట్టుకుంటే పౌడర్ అయిపోవడం, స్మెల్ కూడా వేరుగా ఉండేది. కానీ ఇవాళ చాలా క్వాలిటీగా ఉంది. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2026 ఆర్థిక సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా నివేదికలు రూపొందించి ఆచరణలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో ఈరోజు ఆయన జిల్లాలోని శాసనసభ్యులతో అభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులపై శాసనసభ్యుల అభిప్రాయాలను తీసుకున్నామని, వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో పాపికొండల వద్ద టూరిజం అభివృద్ధిని చేసేందుకు గాను రహదారులు నిర్మిస్తామని, ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద వసతి గృహాలు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధిపై కూలంకుషంగా చర్చిస్తామని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లాలోని శాసనసభ్యులు పాల్గొన్నారు. ప్రతి వారం అనుక్షణం వివిధ శాఖల పనితీరు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయో దానిపైన జరిపిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వే రిజల్ట్స్ నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో మనం ఎక్కడున్నాం, అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు మనం చేపడితే బాగుంటుందనే దానిపైన అందరం కూలంకుషంగా కూర్చుని దాదాపు 3 గంటల సేపు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వెల్లబుచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అందులో స్థానిక ప్రజాప్రతినిధులుగా ప్రజలు కోరుకునే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరిచారు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఈ అంశాలపైన స్పందించడమే కాకుండా నివేదికలు రూపొందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజున మేము అందించే విధంగా ఒక చక్కటి కార్యాచరణ ఈరోజు సిద్ధం చేసుకున్నాం. ప్రధానంగా మనకి ఐవీఆర్ఎస్ ద్వారా మన జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ శాతం సంతృప్తి చెందారో ఆ అంశాలపైన చర్చించుకున్నాం. ఏ అంశాలపైన ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి లేదో వాటిపైన కూడా మేము చర్చించుకున్నాం. ఈ కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆర్థిక అంశాలు, కొన్నేమో నాన్ ఫైనాన్షియల్ అంశాలు, వాటిపైన కూడా కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకుని ఈ వేసవి కాలంలో మేము చేపట్టాల్సిన పనులు, అది మంచినీటి కార్యక్రమం కానివ్వండి, లేదా జల్ జీవన్ మిషన్ ద్వారా తీసుకురావాల్సిన నిధులు కానివ్వండి, పంచాయతీరాజ్ విభాగంలో అంతర్గత రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణం కానివ్వండి, ప్రజలకి సౌకర్యం పెంచే విధంగా ఆర్టీసీ సర్వీసెస్, అదేవిధంగా బస్ స్టాండ్స్, వీటితో పాటు ఎక్కువగా ప్రజలు క్షేత్రస్థాయిలో కొంతమంది బాగా ఇబ్బంది పడేది పెన్షన్ల విషయంలో, అది కూడా నమోదు చేసుకుని పూర్తి స్థాయి వివరాలు తెచ్చుకొని ఎంతమంది లబ్ధిదారులు కోరుకుంటున్నారు, పెండింగ్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా మనం ముఖ్యమంత్రి గారికి నివేదిక అందించేదాన్ని దానిపైన మేము చెక్ చేసుకున్నాం. అక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకూడదు. మన ప్రాంతంలో ఏలూరు జిల్లాలో మనం చేపట్టే కార్యక్రమాలు అంతిమంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట పెంచడమే కాకుండా మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఆకర్షించాలి అనే ఆలోచనతోటి అందరం కూడా ఏకదాటిపైన ఒక నిర్ణయం తీసుకున్నాం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల రామనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. కంకణ భట్టార్, భరత్ కుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్ఠింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతో పాటు సమాజ శ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనుంది.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90% నెరవేర్చిన ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ తమ హయాంలో చేసిన పరిపాలన, అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతగానో మేలు చేశాయని తెలిపారు. మేనిఫెస్టోను ఒక చెత్త కాగితంలా కాకుండా బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావించి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేశామని పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతలే పునాదిగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందని వివరించారు. పార్టీ అన్నది మనమంతా కలిసికట్టుగా ఒక్కటై ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ ఒక్క జగర్ది ఒక్కటే కాదు. ఈ పార్టీ వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై మనమంతా కూడా ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ పుట్టిందే గమనిస్తే మన ప్రయాణమంతా కూడా 2 పదాల పునాదుల మీద పుట్టింది. విలువలు, విశ్వసనీయత. ఈ 2 పదాల పునాదుల మీదనే ఈ పార్టీ పుట్టింది, ఈ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ పార్టీ ఎప్పటికీ కూడా విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయత అన్న పదానికి పెద్దపీట ఎప్పుడు ఈ పార్టీ వేస్తుంది. పోరాటాలు మనకు కొత్తవి కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్ఆర్సీపీకి ఒక ట్రేడ్ మార్క్గానే నడిపించింది. ఎప్పుడు చరిత్రలో కని విని ఎరగని మంచి చేసినాం. ఇంతవరకు కూడా మనం రానంత వరకు కూడా ఏ పార్టీ మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియకుండా పరిపాలన చేస్తుంది. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు అర్థం చెప్పి, మేనిఫెస్టో అంటే ఒక చెత్త కాగితం కాదు, అదొక బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అని చెప్పి మొట్టమొదటిసారిగా దాన్ని డిఫైన్ చేసి, మొట్టమొదటిసారిగా ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజలకు ప్రతి ఇంట్లో ఫలాని మంచి మనం చేసినామని చెప్పి ప్రజలు గుర్తుండిపోయేలా పరిపాలన చేసిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వైఎస్ఆర్ కడప జిల్లాలో గ్యాస్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై జిల్లా యంత్రాంగం క్లారిటీ ఇచ్చింది. జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా స్పష్టం చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగానే కొనసాగుతోందని తెలిపారు. వినియోగదారుల అవసరాలకు తగినంత ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక అధికారులను నియమించి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు నిల్వ చేయవద్దని సూచించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మన జిల్లాలో there are 58 agencies. Out of 58 agencies, 37 are supplied through IOCL. There are 8 through Bharat Petroleum BPCL, and there are around maybe 10 to 12, around 11 to 12 or 12 to 13 through HPCL. So we have 3 OMCs, we have BPCL, HPCL and IOCL, and we have 58 agencies. సో మన జిల్లాలో మనము హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సిస్టమ్ స్టాబ్లిష్ చేసాము. మన జిల్లాలో ఒకటి కంట్రోల్ రూమ్ స్టాబ్లిష్మెంట్ జరిగింది. దట్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ ఇస్ ASO చంద్రిక గారు. ఆ కంట్రోల్ రూమ్ నుండి మనము గ్రీవాన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. Then we will also be using the control room to actively call the consumers to take the ground level feedback. మనము ప్రతిరోజు మీడియాలో ఏం వస్తుంది దానికి కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. సో వాట్ ఎవర్ అడ్వర్స్ న్యూసెస్ ఆర్ కమింగ్, వీఆర్ వాంట్ టు కలెక్ట్ ద కంట్రోల్ రూమ్ నుండి అది కోఆర్డినేషన్ చేస్తాము స్పెషల్ ఆఫీసర్స్తో, అండ్ వాళ్ళ నుండి రిపోర్ట్ కలెక్ట్ చేస్తున్నాము. Then also grievance collection, and then we will be taking the feedback from the public. Then we will also are maintaining the data. So now manamu OMCs to coordination lo unnamu. There are 3 sales, prati OMC ki sales officer unnaru, and there is one district coordinator also. They are in regular touch with us.
So agencies, we are collecting data from agencies. వాళ్ళకి కనెక్ట్ పెండింగ్ బుకింగ్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇప్పుడు స్టాక్ ఎంత ఉంది, ఇప్పుడు వాళ్ళకు లోడ్ ఎంత అవసరం ఉంది, అండ్ దెన్ వీఆర్ కోఆర్డినేటింగ్ సేమ్ విత్ ది కన్సర్న్డ్ ఓఎంసీ. So in I think in last 3-4 days some adverse news had come in different newspapers, so related to say maybe Pulivendala, Jamalmudugu, Yaraguntala, Prodatur, and those all we have gone through. So ekkadaina stock issue undandi, we have contacted the concerned OMC sales manager and manamu aa stock supply ki rectify cheyadaniki prayatnam kuda chestunnam. So that is in last week, I think few days back, HPCL had some issue because of the strike of the truck drivers. దాని తర్వాత కొంచెం బ్యాక్లాగ్, some agencies of HPCL faced some backlog. సో ఇప్పుడు అది కూడా వాళ్ళే అడ్రస్ చేస్తున్నారు. సో వీఆర్ ఇన్ కంటిన్యూస్ కాంటాక్ట్ విత్ ది సేల్స్ మేనేజర్స్ అండ్ విత్ ది ఏజెన్సీస్. ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద అనారోగ్య భూతం క్యాన్సర్ అని, మహిళలకు క్యాన్సర్ అనేది తీవ్ర ఇబ్బందులు పెడుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి క్యాన్సర్ నుంచి కాపాడేందుకు HBV టీకా ఉచితంగా అందజేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత చెప్పారు. శ్రీకాకుళం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ కు చెక్ పెట్టడానికి HBV టీకా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా ఈ టీకాను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయం చేస్తుందని చెప్పారు. జిల్లాలో 14,036 మందిని ఈ టీకాకు అర్హులుగా గుర్తించారు. బాలికలకు అన్ని రకాల క్యాన్సర్ నుంచి ఈ టీకా రక్షిస్తుందని డాక్టర్ కె అనిత చెప్పారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను గుర్తించి ఈ టీకా వేస్తున్నామని, 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నుంచి టీకా వేస్తున్నామని చెప్పారు. మరి మన గౌరవ ప్రధానమంత్రి గారు మరి అదే టైంలో వర్చువల్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఆరోగ్య శాఖ మంత్రి గారు మరియు ఇతర మా రాష్ట్ర అధికారులందరూ కలిసి మరి మన ఈ వ్యాక్సిన్ని ఒకేసారి దేశవ్యాప్తంగా మరి వ్యాక్సిన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్ని మరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా వేయటం జరుగుతుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లో వివిధ కారణాలు ఉన్నాయి. అందులో HPV హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ 16 and 18 స్ట్రెయిన్స్ అనేది చాలా ఎక్కువగా కారణం అవటానికి అవకాశం ఉంది. సో ఇది రాకుండా మనం నివారించడానికి HPV వైరస్ వలన వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారించడానికి ఈ HPV వ్యాక్సిన్ని మనం గవర్నమెంట్ ఉచితంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ HPV వ్యాక్సిన్ని 14 సంవత్సరాలు నిండి మరియు 15వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకొని ప్రతి ఆడబిడ్డకు ప్రస్తుతం ఇది సింగిల్ డోస్లో మనం వేయటం జరుగుతుంది. మన జిల్లా వ్యాప్తంగా మనకి 14,000 మంది పిల్లలు మనకి ఈ 14 సంవత్సరాలు నిండిన వారు మనకి జిల్లా వ్యాప్తంగా ఉండటం జరిగింది. వారికి వేయటానికి మనకి 7,000 డోసుల యొక్క వ్యాక్సిన్ మన జిల్లాకి రావటం జరిగింది. అది మనం వ్యాక్సిన్ ఈ నెల 10వ తారీఖున మన జిల్లాలో వ్యాక్సిన్ వేయటం కూడా మనం మొదలు పెట్టడం జరిగింది. మన గౌరవ మరి ఆ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఆ రోజు, మరియు అదేవిధంగా మన గౌరవ లోకల్ ఎమ్మెల్యేగా శ్రీ గొండు శంకర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. మన గౌరవ జిల్లా మంత్రి గారు కూడా తమ సహకారాన్ని మరి ఈ విషయంలో అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని సాయినగర్లో 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ప్రతిరోజు భక్తుల సహకారంతో దుర్గమ్మ తల్లికి అభిషేకాలు నిర్వహిస్తున్నామని ఆలయ వ్యవస్థాపకులు మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్ఠ అనంతరం నిర్వహించే మండల పూజల్లో భాగంగా మంగళవారం ఆలయ అర్చకులు నంద్యాల ఇందీవర శ్యామ్ నేతృత్వంలో వేద మంత్రోచ్చరణతో శ్రీ దుర్గమ్మకు పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, కుంకుమార్చన, ధూప దీప నైవేద్యం, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం దుర్గమ్మను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు తమ వంతు సహకారంతో అభిషేకాలకు ఉభయదారులుగా వ్యవహరిస్తూ భక్తిని చాటుకుంటున్నారన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ లలితా పరాభట్ట
దుర్గా మహాత్రిపుర సుందరీ దేవత ఐం బీజం హ్రీం శక్తి సాహో కీలకం మమ చతుర్వి యజమానౌసౌ ఆయురాశాస్తే సుప్రజాస్తమాశాస్తే. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ చివరి సమావేశం రసాబసగా మారింది. మంగళవారం మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ వేల్పుల శివమ్మ అధ్యక్షతన చివరి సమావేశం జరిగింది. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను ఒకరు చనిపోగా 2 హాజరు కాలేదు. కూరగాయల మార్కెట్ వేలం విషయంలో 1వ వార్డు కౌన్సిలర్ ముల్లా జానీ, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వారి వాదనలు వ్యక్తిగత దూషణల వరకు కొనసాగింది. తాను ఎమ్మెల్యే పెట్టిన మనిషినంటూ కమిషనర్ చెప్పగా, నేను జగన్ మనిషి అని కౌన్సిలర్ ముల్లా జానీ బిగ్గరగా అరుచుకున్నారు. కాసేపటి వరకు వారి మధ్య వాగ్వాదం కొనసాగింది. చివరకు చైర్పర్సన్ శివమ్మ కల్పించుకుని వివాదాన్ని సద్దుమణిపించింది. 5 ఏళ్ల వరకు సాఫీగా సాగిన సాధారణ సమావేశం చివరి రోజున వాగ్వాదంతో ముగియడంపై తోటి కౌన్సిలర్లు చర్చించుకున్నారు. కడప నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితిపై మేయర్ పాకా సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ లో ఉన్న 17 కోట్ల ప్రభుత్వ బకాయిలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసినప్పటికీ స్పందన రాకపోవడంతో న్యాయ పోరాటానికి దిగినట్లు తెలిపారు. స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను రాబట్టుకోవటం పాలక ప్రతిపక్ష పార్టీల బాధ్యత అని స్పష్టం చేశారు. పన్నుల పెంపుతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మాస్టర్ ప్లాన్ లో అనేక లోపాలున్నాయని విమర్శించారు. నగరాభివృద్ధి కోసం తాము చేసిన పనులను వివరించిన మేయర్ గుంతల రోడ్ల మరమ్మతులు, కాల్వల నిర్మాణం, ఎకో పార్క్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే కార్మికుల వేతనాలను పెంచడం, బీమా సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి నగరపాలక సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడాలని మేయర్ పాకా సురేష్ విజ్ఞప్తి చేశారు. మన అమృత్కు సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి 17 కోట్ల రూపాయలు, 15th ఫైనాన్స్ ఫస్ట్ క్వార్టర్, 2వ క్వార్టర్కి సంబంధించినటువంటి వాటిని రిలీజ్ చేయడం కోసం ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. కానీ అక్కడి నుంచి కూడా 4 వారాల నుంచి ఎటువంటి స్పందన లేకుంటే నిన్నటి రోజున హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. ఏదైతే కార్పొరేషన్కు హక్కుగా రావాల్సిన హక్కుగా అంటే మనం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా మనకు హక్కుగా ఏదైతే స్టాంపు డ్యూటీ, మ్యూటేషన్ ఫీజులు, అలాగే బిల్డింగ్ అప్లికేషన్ ఫీజులు, బీపీఎస్ ఎల్ఆర్ఎస్ సంబంధించిన డబ్బులు మనకు చెందాల్సింది ఈ పొద్దు దాదాపుగా 20 నెలలు అవుతున్నా కానీ ₹1 కూడా మనకు రియంబర్స్మెంట్ రాని పరిస్థితి ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ అక్కడి నుంచి స్పందన రాలేదు. 4 వారాలైనా కూడా ఇమీడియట్లీ ఆ కోర్టులో నిన్నటి రోజున, ఎందుకంటే మనకున్న టైం తక్కువ అవుతుంది కాబట్టి నిన్నటి రోజున దాన్ని మనం రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మొన్న రివ్యూ మీటింగ్లో ఏదైతే మనం మొండి బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని వసూలు చేసే కార్యక్రమంలో చూస్తే దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మనకు రావాల్సిన పన్నులు 76 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉందని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటా నిధులు ప్రభుత్వం నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఏదైతే మనకు రావాల్సిన నిధులను వాటన్నిటిని కూడా రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల నగరపాలక సంస్థ అప్పుల ఊబిలోకి ఏర్పడిందని చెప్పేసి మనం మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. అంతేకాదు ఏదైతే మన శ్మశానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాట్ పుష్ బేసిస్లో సంక్రాంతి పండగకు సంబంధించి, క్రిస్మస్ పండగకు సంబంధించి వాటన్నిటిని కూడా హిందూ క్రిస్టియన్ బరైల్ గ్రౌండ్ అన్నింటిని కూడా వాటిని క్లీన్ చేసే కార్యక్రమం చేశాం. మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వానికి ఈరోజు చివరి రోజు మేము డిమాండ్ చేస్తున్నాము, ఇమీడియట్లీగా ఏదైతే మా కార్పొరేషన్కు దాదాపుగా 140 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పటికైనా మీరు విడుదల చేసి
ఈ కార్పొరేషన్ను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తాం. స్థానిక పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు టీడీపీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ బట్టలు పంపిణీ చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని టీడీపీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులందరికీ మహిళలకు చీరలు, మగవారికి షర్ట్, ప్యాంట్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత షబ్బీర్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రంజాన్ పండుగను పురస్కరించుకుని 60 మందికి పారిశుద్ధ్య కార్మికులకు, పేదలకు బట్టలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రంజాన్ మాసంలో ఎక్కువగా పేదవారికి జకాత్ పేరుతో ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని చెప్పారు. సంపాదించిన సొమ్ములో కొద్ది భాగంగా తీసి పేదవారికి ఆర్థికంగా ఆదుకోవాలని ఖురాన్ గ్రంథంలో ఉందని చెప్పారు. అందరూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు తన వంతు సహాయంగా పేదవారికి ఆదుకుంటున్నట్లు చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.